1, 2, 3 start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మహాకృప బట్టి మరొక దినమున దేవుడు మన పట్ల ఒక గొప్ప సందేశం కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక మార్గముని, ఒక చిత్తముని మన పట్ల ఈరోజు ప్రభు కలుగు చేయాలని ఆశిస్తున్నాడు. మరి ఈరోజు రండి, మీరందరూ కూర్చోండి, చివరి కార్యక్రమం వరకు వినండి, దేవాశీస్సులు పొందండి. మరి దేవుని వాక్యంలో వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నేను మమ్మల్ని ఈరోజు సాయంకాల సమయంలో ఇలా కూర్చుని పెట్టి నీ వాక్యముని ధ్యానించే భాగ్యము, యోగ్యత మాకు ఇచ్చున్నావు. ఎంతోమందికి లేని ఈ శ్లాఘ్యతను మాకు దయచేసావు ప్రభా. నిజమైన దేవుని నిన్ను తెలుసుకుని నిన్ను ఆరాధిస్తానికి, నిన్ను స్తుతిస్తానికి అంత మాత్రం కాదనైనా నీ మార్గంలో నడుస్తానికి మమ్మల్ని కోరుకున్నావు, ఎన్నుకున్నావు. దాన్ని బట్టి నీ ప్రేమకై ఎన్నో వందనములయ్యా తండ్రి. ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించవచ్చును కానీ నీ సులువు చోట మరుగుపరచు. నీ బిడ్డలు మాకు నీ మాటలు మాకు దయచే. నీ బిడ్డలు మేమునైనా నీ మాటల ప్రకారము, నీ ఆజ్ఞల ప్రకారం మేము జీవించేవారు ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఫిలిప్పీలు రాసిన పత్రికను మనం చూద్దామండి. మరి ఎందుకంటే నేను ప్యారలల్గా ఫిలిప్పీలు రాసిన పత్రిక మరి మిగిలిన పత్రికలు ఒకేసారి ప్యారలల్గా మనం ధ్యానిద్దామని ఆశిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి దయచేసి. కానీ ఫిలిప్పీలు రాసిన పత్రిక మనం ఒకసారి గమనించాలి. ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక, క్షమించండి ఒక్కసారి, ఫిలిప్పీలు రాసిన పత్రిక, కొలీసీలు రాసిన పత్రిక, ఎఫెసీ రాసిన పత్రిక, ఫిలోమోనికి రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు పౌలు రోమ్లో చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రికలండి. అంత మాత్రం కాదు, మరి ద హిస్టోరియన్స్ చెప్పింది ఏంటంటే ఇంకా దీని తర్వాత తాను చంపబడటానికి అప్పచెప్పబోతున్నాడు. దీని తర్వాత ఇంకా తనకి పరిచర్య చేస్తానికి ఎలాంటి అవకాశం లేని సమయంలో చివరిసారిగా రాసిన పత్రికలు అని మరి థియోలాజియన్స్, హిస్టోరియన్స్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారండి. ఎందుకంటే మీరు చెప్పే సందేశము చివరిసారిగా తను అన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు, తన దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఆ సంఘాలకి చివరిసారిగా హెచ్చరించాల్సిన వాళ్ళకి హెచ్చరిస్తూ, దిద్దాల్సిన వారిని దిద్దుతూ, ప్రేమించవలసిన ప్రేమిస్తూ, వారు చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ రాసిన పత్రికలు ఈ చివరి పత్రికలు. అది ఎఫెసీ, కొలీసీలు రాసిన పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలోమోన్. సో ఈ పత్రికలో ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే వీరు పౌలుకి ఇచ్చేవారుగా ఉన్నారు. కొరింథీ సంఘానికి, రోమా సంఘాన్ని, మనం ఇంకో ఎఫెసీ సంఘాన్ని మనం చూసినప్పుడు ఏ సంఘంని పౌలు ఫిలిప్పీ సంఘంని ప్రేమించినట్లు, లేకపోతే కృతజ్ఞత కలిగినట్టు మనము వాళ్ళని పొగుడుతున్నట్లు మనము ఏ సంఘాన్ని అంత పొగుడుతున్నట్లు మనం చూడలేదు. ఎందుకంటే కారణం ఏంటంటే వారు పౌలుని ఎంతో ప్రేమించారు. ముఖ్యంగా కొన్ని అధ్యాయాలు మనం చూసినట్లయితే అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయం 15, 16, 32, 2 కొరింథీ 8:1-7 వరకు, అలాగే 9:1-4 వరకు, అలాగే 11:9 మనం చూసినట్లయితే పౌలు ఫిలిప్పీ సంఘం ద్వారంగా తాను ఎంతగా ఆర్థికంగాను అన్ని విధాలుగాను తను ఒక ప్రోత్సాహం, ఒక సపోర్టు, ఒక ఎంకరేజ్మెంట్ పొందుతూ మనం చూడగలుగుతున్నాం. సో ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. మొదటి అధ్యాయం, ఫిలిప్పీ రాసిన మొదటి అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి దయచేసి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షకులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియును శుభమని చెప్పి రాయునది. మన తండ్రియగు దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఇక్కడ చూసినట్టు పౌలు అపోస్తులు అనే మాట వాడతలేదు. ఎందుకు వాడతలేదు? 2 కారణాలు. ఒకటి, పౌలు అపోస్తులు అనే మాట కొరింథీ సంఘములో కానీ, ఎఫెసీ సంఘములో కానీ మిగిలిన వారితో వాడాల్సి వచ్చినప్పుడు నేను ఒక సేవకుడిని, దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, మీరు నా మాటలు వినండి, నా గైకొనండి, నేను చెప్పే మాటలు నావి కావు, నాకు మీరు ముఖ్యత్వం ఇవ్వండి అనే ఒక మెసేజ్ అనేది కన్వే అవుతుంది.
కానీ ఫిలిప్పీలు సంఘానికి చూసినట్లయితే ఈ ఫిలిప్పీలు రాసిన ఫిలిప్పీ సంఘం ఆల్రెడీ పౌలు మాటలు ఎంతో విలువగా ఎంచుతాం, పౌలుని ప్రేమిస్తాం, పౌలుని గౌరవిస్తాం, పౌలు పట్ల వారు ఎంతో పౌలు పరిచర్యలు ఎంతో వారు ఆసక్తి చూపిస్తాం మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, పౌలు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు తన ఒక్క పేరు మాత్రం రాయలేదు, కానీ తన కుమారుడు, ప్రియమైన కుమారుడిని తిమోతిని కూడా కలిపి దేవుని సేవకులైన, క్రీస్తు యేసు సేవకులైన పౌలు తిమోతి అని రాస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత మనం 3వ వచనం చూసినట్లయితే, ఒకసారి 3వ వచనం చదవండి ఒకసారి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ పౌలు చూసినట్టే పౌలు ఫస్ట్ టైం తను హ్యాపీ ఫీల్ అవుతున్నాడండి. చాలా సంతోషం, ఒక ఉల్లాసం, ఒక ఆనందాన్ని, ఒక జ్ఞాపకం చేసుకున్నప్పుడు తను ఒక సమాధానాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే పౌలు జీవితంలో తనని ఆదరించిన వారు, తనని బలపరిచిన వారు, తనని హత్తుకున్న వారు, తనని ప్రోత్సాహపరిచిన వారు చాలా తక్కువ మంది, వేర్లు మనకి చెప్పచ్చు. ఆయన 13 ఇన్ని సంఘములు ఆయన కట్టినప్పటికీ, అనేక సంఘాలు కట్టినప్పటికీ ఆ సంఘముల్లో అనేక మంది పౌలుని దూషించారే కానీ, పౌలుని అపహాసించారే కానీ, పౌలుని వారు చులకనగానే చూశారే కానీ ఫిలిప్పీ సంఘం మాత్రం అనగలేదు. ఫిలిప్పీ సంఘం వారు పౌలుతో పాటు శ్రమలు అనుభవించారు, పౌలుతో పాటు అవమానాలు, పౌలుతో పాటు నిందలు, పౌలుని అనేక సార్లు వీరు ప్రోత్సాహపరుస్తూ ఆర్థికంగా ఫైనాన్షియల్ సపోర్ట్, ఒక సేవకుడు సేవ చేయాలంటే తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలండి. అది మిషనరీ లాంటి సేవ. ఒక ప్రాంతానికి, తెలియని ప్రాంతానికి వెళ్ళి ఒక సంఘముని కట్టాలంటే ఈ రోజైనా ఆ రోజైనా దారి ఖర్చులు కావాలి, భోజనం ఖర్చులు కావాలి, ఎంత ఒక పోరాటం అది. కానీ ఫిలిప్పీ సంఘం వారు పౌలుని, మేము ఉన్నాం పౌలు, మీరు వెళ్ళండి అని వారి గుప్పులు ఇప్పి వారికి ఉన్న కష్టాచిత్తం అంతా వారు పౌలు చేతిలో పెట్టి పౌలుని ప్రోత్సాహపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇది ఎంకరేజ్డ్ పౌలు. అంత మాత్రం కాదు, పౌలు ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు పౌలు అడక్కముందే అది ఎలాంటి విధమైన సపోర్ట్ అవ్వను. కొంతమంది ఒక బోధకుడికి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, ఎంకరేజ్మెంట్ కావాలి, డిప్రెషన్ అయిపోతారు. చాలామంది సేవకులు కురింగిపోతుంటారు. ఇంత సేవ చేసినా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంతకోసం వీరిని ప్రార్థించినా వీరి నన్ను గుర్తిస్తలేదు అని ఎంతోసార్లు దుఃఖముతో, మనుషులం కదా, సేవకులు కూడా మనుషులు కదా, అలా కృంగిపోయే సమయంలో ఫిలిప్పీ సంఘం వారు పౌలుని వెంటనే వారు ప్రార్థనలో ఆదుకుంటాం, వారిని పౌలుని మళ్ళీ ఉత్సాహపరుస్తాము. పౌలుకి మేము ఉన్నాం కదండి, మేము మీకోసం ఉపవాసం అండి ప్రార్థిస్తామంటాము. వారు గుప్పులు ఇప్పి వారిని పౌలుని ఆదుకుంటాం. ఎంతో అసలు వారు చెప్పాలంటే ఒక పార్ట్నర్స్, బిజినెస్ పెట్టినప్పుడు పార్ట్నర్స్ అలాగా వీరు పౌలు పరిచర్యలో ఒక ముఖ్యమైన స్థానం తీసుకున్నారు. పౌలు అందుకే వారి నిమిత్తం ఎంతో ఆనందిస్తాము, ఎంతో ఉల్లాసిస్తాము, ఎంతో దేవుణ్ణి స్తుతిస్తాము మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రంగా పౌలు మాట అంటున్నాడు, దేవుడు ఒక మంచి కార్యము, సత్క్రియ అనుంది మా తెలుగులో, ఒక మంచి కార్యము మీ పట్ల కొనసాగిస్తానికి స్టార్ట్ చేశాడు. గాడ్ హెస్ క్రియేటెడ్ గుడ్ వర్క్. ఏంటది? తన స్వార్థ నిమిత్తము, తన రాజ్యము నిమిత్తము, తన కోసము మీరు యథార్థముగా సత్యము వలె, లోకస్తుల వలె కాక, లోకములో ఉన్న కల్మషంతో కాక పవిత్రముగా క్రీస్తు సేవకుడైన నన్నుని మీరు ప్రేమించి క్రీస్తులో పరిపూర్ణ అయ్యే వరకు ఆ మంచి కార్యముని దేవుడు మీ పట్ల నెరవేరుస్తాడు. ఈరోజు మన మంచి కార్యములు ఉన్నాయా? ఏంటి మంచి కార్యములు? వాక్యానుసారమైన మంచి కార్యం, ఆత్మఫలములు ఏంటి? ప్రేమ, దయ, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఈ ఆత్మఫలాలు మంచి కార్యం. ఈ ఫలముల ద్వారంగా మనము దేవుని పని చేయాలి, దేవుని రాజ్యమును కట్టాలి, ఆత్మను సంపాదించాలి,
దేవుని చిత్తము, పరలోకములో ఉన్న ఆయన చిత్తము ఈ భూమిలో నెరవేర్చబడాలి. దానికోసం ఈ ఫిలిప్పీ సంఘం వారు పౌలుతో పాటు ప్రయాసపడతాము, పౌలుతో పాటు ముందుకు వెళ్తాం మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ పని ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ఎప్పుడు అది దానికి ఏమంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక టీచర్ గారు మనకి అసైన్మెంట్ ఇస్తారు. అసైన్మెంట్ ఇచ్చాక ఏం చేస్తారు? దాన్ని కరెక్షన్ చేస్తారు. అలాగే ఒక పని చేసినప్పుడు ఎస్ మంచిగా చేసావు, దానికి రిపోర్ట్ వస్తుంది. అలాగే ఒక రిపోర్ట్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే రేపు దేవుని తీర్పు రోజున. ఏమంటే ఈరోజు చాలామంది ఆ రిపోర్ట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేసి వాళ్ళకి టిక్ చేసినవి ఆ కీతో కరెక్ట్ చేసుకొని మేము మంచిగానే వచ్చా అనుకుంటారు, కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతుంటారు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, వెయిట్ టిల్ ద డే ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభు దినం వరకు ఆగండి, ఆ దినమున ఆయన తీర్పు తీరుస్తాడు. దాని తర్వాత 7వ వచనం చదవండి దయచేసి. నా బంధకముల యందును నేను సువార్త పక్షంన వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరి గూర్చి ఈలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసంను బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీ అర్థమేలా చెప్పాలని పౌలు అన్నాడు, మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు చచ్చేంత ఇష్టం, మీరంటే నాకు ప్రాణం, మీరు నా హృదయంలో ఉన్నారు. దీనికి రుజువు ఎవరంటే యేసు ప్రభువే. ఏంటండి రుజువు ఎవరు? యేసు ప్రభువే. ఎందుకు పౌలు ఇంతగా ప్రేమిస్తున్నాడు ఫిలిప్పీ? ఎందుకంటే ఫిలిప్పీ సంఘం వారు ఒక సేవకుడైన పౌలు దుఃఖంలో ఉన్నప్పుడు, ఒక అనామికుడిగా ఉన్నప్పుడు, ఒక బలహీనంగా ఉన్నప్పుడు, తన చేతిలో ధనము లేనప్పుడు, తన పోరాటంలో ఉన్నప్పుడు వీరు ఆదుకున్నారండి. ఏమంటే ఒక సేవకుని ఆదుకుంటే దేవుణ్ణి ఆదుకున్నట్టే కదా. ఒక సేవకుడి ఉద్దేశం ఏంటి? ఒక సేవకుడు ఎందుకు జీవిస్తున్నాడు? దేవుని సేవ, దేవుని చిత్తము నెరవేర్చబడాలి, దేవుని కార్యాలు నెరవేర్చబడాలి, దేవుని వాక్యం ప్రకటించబడాలి అని ఆశ వాంఛతోనే కదా. ఈరోజు ఎంతోమంది సేవకుల్ని బలపరిచేవారుగా లేరు. ఎంతోమంది దీనస్థితిలో, ఎంతోమంది దరిద్రత స్థితిలో, ఎంతోమంది సేవ వదిలిపెట్టి ఉద్యోగాలకు వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. దానికి కారణం ఎవరు? మేలు అనుభవించిన వారు, దీవెన అనుభవించిన వారు, వారు మేలు పొందిన వారు నిన్ను పోషించి నీకోసం ప్రార్థించి. చూడండి, పుట్టినరోజు వస్తే కేకులు పంపిస్తాం ఏంటండి? నాకు అసలు అర్థం కాదు. పుట్టినరోజు వస్తే నువ్వు సేవకుడు ఒక కేక్ ఇచ్చి కానికిచ్చి ప్రార్థన చేయించుకోవాలి. అది నిజమైన ఆశీర్వాదం, అది దీవెన. అంతేగాని కేకులు తినేస్తే అది ఆశీర్వాదమా? నువ్వు సంవత్సరం అంతా దేవుడు నన్ను కాచి కాపాడాడు, దేవుడు నాకు నూతన సంవత్సరం ఇచ్చాను కృతజ్ఞత మనసుతో ఒక దేవుని సేవకుడికి వెళ్ళి అయ్యా ఒక పలహారాలు కానీ ఏమైనా ఒక స్వీట్ బాక్స్ కానీ ఇచ్చి ఒక కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకోవడం ఆస్కారం. అంతేగాని వాట్సాప్లో ఫోటోలు పెట్టుకుంటాం, వీళ్ళు నన్ను మిస్ చేశారు, వాళ్ళు నన్ను మిస్ చేశారు అంటాం. లేకపోతే నువ్వు పాస్టర్ అయిన నువ్వు నా ఫోన్ చేసి నువ్వు నన్ను పలకరించలేదా అని అలుగుతాం. ఏంటి? ఇది కరెక్ట్ కాదు. దేవుడు నీకు కృప చూపించాడు, నువ్వు దేవుడికి ఏం కృప చూపించలేదు. నువ్వు దేవుడికి ఏది జీవితమైన భిక్ష ఇవ్వలేదు, దేవుడిని వేసాడు భిక్ష. కోవిడ్ వచ్చినా, మరణం వచ్చినా, యాక్సిడెంట్ అయినా నిన్ను కాచి కాపాడి నీ తోడున్నవారు మరణించినప్పటికీ నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉంచాడదా కేవలం దేవుని కృప. ఎప్పుడైనా గుర్తించావా? ఇక్కడ పౌలు తన హృదయముతో ఫిలిప్పీ సంఘం చేసిన ఉపకారములని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం చదవండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులుగాను కావాలని ప్రార్థించుచున్నాను. చూడు, మీ ప్రేమ నా పట్ల అలా మీ ప్రేమ నా పట్ల చూపిస్తున్నారు అని అంత మాత్రం పౌలు సంతోషపడతలేదు. కానీ ఆ ప్రేమను మీరేం చేయాలంటే మీరు విచేషణ జ్ఞానము, ఏది పవిత్రమైనది, ఏది యథార్థమైనది, ఏది క్రీస్తు
ద్వారంగా మీరు పొందుకున్నారు, లేకపోతే పొందుతున్నారు అనే విశేష జ్ఞానం అనేది మీకు కావాలి. మీలో ఉన్న క్రీస్తు ప్రేమ ద్వారంగా ద అబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రభు దేవుడిచ్చిన మీకు ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ నా పట్ల ఏమండి ఏదో మీరు ఇచ్చిన వస్తువులు తీసేసుకొని నేను ఆనందిస్తాం కాదు, కానీ మీరు ఏమండి నీతి అనే ఫలముతో ఏమండి నింపబడాలి. ఏమండి అది యేసు దగ్గర నుంచి వస్తుంది. మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. మీరు ప్రేమిస్తున్నారు, బాగుంది, కానీ ఆ ప్రేమలో మీరు పవిత్రతలో దోషము లేని వారుగా క్రీస్తు ముందు నీతిమంతులుగా మీరు ఉండాలి అనే మాటలు పౌలు ఫిలిప్పీల సంఘాన్ని చెప్తున్నాడు. తను చెప్పుకుంటూ ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. 15వ వచనం తెచ్చేసి ఒకసారి చదవండి, మనం కొంచెం ముందుకు వెళ్దాం. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఈ మాటలు మీకు చెప్పాలనుకోండి, ఎవరైనా ఒకరు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారనుకో, 40 దినాలు ఉపవాస ప్రార్థన, అందరు బతుకు 40 రోజులు ఉపవాసం ప్రార్థన పెడతారు. ఒక ఆయన ఆపేశారనుకోండి, అందరూ ఆపేస్తారు. అదేంటది? పోటీ. ఏమంటే చర్చి ఎదురుగా చర్చి పెట్టుకుంటాం, పోటీ. ఒకే రోజు అందరు మీటింగ్ పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా గమనించారా? మన ఊర్లో ఒక రోజు ఒక ఉద్యోగ సభలు జరుగుతున్నాయి అనుకోండి, కావాలని ఇంకో ఉద్యోగ సభలు పెడుతుంటారు, పోటీ చేస్తారు కొంతమంది. కలహాలు విభేదాలకి చేస్తుంటారు. ఏమండి కానీ పౌలు ఏమంటున్నాడు చూడండి, 16వ వచనం ఒకసారి చదవండి. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శ్రద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షంన వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాను, అందుకు నేను సంతోషించుచున్నాను. నేను యుఎస్ 2018 యుఎస్కి వెళ్ళానండి. యుఎస్ మీటింగ్స్ చూసుకుని నన్ను ఇక్కడ ఒక ఈస్ట్ గోదావరిలో నన్ను ఒక మీటింగ్స్ పిలిచారు. ఆ పిలిచిన వారు నన్ను ఎయిర్పోర్ట్లో పికప్ చేసి కార్లో తీసుకెళ్తూ, అన్న ఇదే రోజుల్లో ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయి చూడన్నా, మనం మీటింగ్ పెట్టామని బోల్డ్ మంది మీటింగ్ పెట్టారు, ఆ సంఘం మీటింగ్ పెట్టారు. మీరు నమ్మరండి, అమెరికాలో క్రైస్తత్వం చచ్చిపోతాం చూసి, చర్చలు బార్లు అయిపోతాం చూసి, చర్చలు గుడులు అయిపోతాం చూసి నా గుండె పలిగిపోయింది. కానీ ఎప్పుడైతే మన ఊరికి వచ్చి ఆ వెస్ట్ గోదావరి చుట్టూ ఆ కార్లో వెళ్తుంటే ప్రతి బ్యానర్ కనబడుతున్న రోజు నా గుండె గంతులేసిందండి. పెట్టుకోనివ్వండి. వాళ్ళు పోటీ పెట్టుకున్నారా, లేకపోతే వాళ్ళు కలవరా, లేకపోతే వాళ్ళు గొడవ పెట్టుకున్నారా, ఏదో ఒకటి దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. దేవుని సత్యమైన సువార్త ఎవరో ఒకళ్ళు మారతారు. పెట్టుకోండి అయ్యా. ఎక్కడ చూసి పెట్టండి, ఎన్ని చర్చలు పెట్టండి, ఎన్ని మనుషులు మారాలి, ఎంతమంది రక్షించబడనివ్వండి, మనుషులు మారనివ్వండి. ఎన్ని టికెట్లు ఉన్నాయి, ఇంకో టికెట్ వచ్చి తాగేవాళ్ళు ఉంటారు. అలాగే సువార్త ప్రకటించాలి. ఎందుకంటే లోకం ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది వారు ఉన్నారు, ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది పాతాళలోకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం పక్క వాళ్ళు పెట్టారని మనం బాధపడతాం కాదు, కానీ మనకు దేవుడు అప్పచెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు ఎంత వరకు ఒప్పుకుందో, ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు దేవుని కోసం సంఘములు నాటుకుంటూ వెళ్ళిపోతూ ఉండి, అంతే. దిగులు చెందొద్దు, విసుక్కోవద్దు, వాళ్ళని వీళ్ళని చూసి అసూయపడద్దు. పౌలు అంటున్నాడు, నేను ఆనందిస్తున్నానయ్యా, ఐఎమ్ హ్యాపీ. నా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది వాళ్ళు పోటీకి చేశారా, వాళ్ళు కోపంలో ద్వేషంతో మనస్తత్వం చేశారా, అది ఏ మనస్తత్వం చేశారో నాకు తెలియదు, కానీ వారు ఏ మనసు చేసినా సువార్త ప్రకటించబడుతుంది. ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక నిజమైన విశ్వాసి సువార్త ప్రకటించబడాలని ఆశిస్తాడు. సువార్త మోగబడాలి. గాలిలో, చెట్టులకి, సముద్రములోకి, జనువులకి, మనుషులకి, సర్వజీవులకి సువార్త ప్రకటించమన్నారు. ఒక సువార్తను ప్రకటించలేకపోతున్నామంటే, ఒక సువార్తను మనం యేసుప్రభు సువార్తను మనం చాటలేకపోతున్నామంటే మన ఆత్మీయ స్థితి చచ్చిన స్థితి అండి. ఆ సువార్త ప్రకటించిన సంఘములు
చచ్చిన సంఘాలు. కాబట్టి పౌలు అది ఒక మంచి ఉద్దేశమని తను బోధిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఒక మాట మనం చూసుకుందాం. దయచేసి కొంచెం ముందుకు వెళ్దాం. 21వ వచనం చదవండి దయచేసి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చాలా మంది ఈరోజు అంటారు, నేను చచ్చిపోతాను ఏసై కోసం, నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను ఏసై కోసం. ఏమండి చూడండి, ఏసై కోసం చనిపోతాం సులువ. మనం యోహాను యాకోబుని చూస్తాం. యాకోబు మొదటి యేసు ప్రభు కోసం హతసాక్షి అయ్యాడు. స్టెఫెన్ను చూస్తున్నాం, యేసు ప్రభు కోసం హతసాక్షి అయ్యాడు. కానీ యేసు ప్రభు కోసం హతసాక్షి అవుతాం గొప్ప, లేకపోతే నీ జీవితము చివరి వరకు దేవుని స్వార్థని, దేవుని సేవని, దేవుని కోసం నీ జీవితంను అర్రగొడతాం గొప్ప? చచ్చిపోతావు, ఏముంది, ఒకనే చచ్చిపోతావు. కానీ నీవు దినదినము చచ్చిపోతూ దినదినము లోక కార్యాలకి, ఐకిక విచారములకి నువ్వు సిలువ వేయబడుతూ క్రీస్తు కోసం నువ్వు బ్రతకాలి. కానీ పౌలు ఏమంటున్నాడు, అయ్యా నేను చూడండి ఒకసారి ఆ మాట చూడండి, మనం ఒకసారి చూద్దాము. నేను బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతుకుతా, చావైతే లాభము. అంటే ఆయన చావాలని ఎదురు చూస్తలేదు, అదే సమయంలో ఆయన తన స్వార్థము కోసం బ్రతకాలని ఆశిస్తలేదు. నేను బ్రతుకుతున్నానంటే, నేను శ్వాస పీల్చుకుని శ్వాస వదులుతున్నానంటే అది యేసయ్య కోసమే. నువ్వు దేనికోసం శ్వాస పీల్చుకుంటున్నావు? నువ్వు దేనికోసం ఈ లోకంలో జీవిస్తున్నావు? ఏంటి ఈ లోకంలో నీ ఉద్దేశము? ఏమంటే పౌలు ఉద్దేశం, నా బ్రతుకు క్రీస్తు కోసమే, 24 గంటలు క్రీస్తు కోసమే. నా భర్తను సంతోషపెట్టాలి, నా భార్యను సంతోషపెట్టాలి, నా బిడ్డలను చూసుకోవాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, నా ఆశలు వాంఛలు లేవు. ఏంటి పౌలు గారు మీ యాంబిషన్ ఏంటి? ఈ 2022కి యాంబిషన్ ఏంటి? 2023కి మీ యాంబిషన్ ఏంటి? మీ గోల్ ఏంటి? మీ పర్పస్ ఏంటి? బ్రతుకుతే క్రీస్తు కోసం, చావైతే లాభం. చావైతే లాభమే. బ్రతికినా క్రీస్తు కోసమే, చావైనా లాభమే. ఎంత గొప్ప సేవకుడిని. చూడండి 23వ వచనం ఏమంటున్నాడు చూడండి దయచేసి. 22వ వచనం చదవండి దయచేసి. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసం నందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. చచ్చిపోతాం లాభమయ్యా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, కొడదెబ్బలు తినాలి, తన్నులు తినాలి, గుద్దుతారు, మీరు అవమానిస్తారు, నిందిస్తున్నారు, వెళ్ళిపోతాం బెటరు, వెళ్ళిపోవచ్చు. ఆ సేవకు కూడా ఏమంటే పౌలు గారు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళి వచ్చేసారు. పరలోకంగా అమెరికాకి వెళ్ళి వచ్చేవారని మళ్ళీ బురదగొట్లు కూర్చుంటారండి. చిన్న పల్లెటూళ్ళు ఉంటారా? ఉండరు. ఒకసారి అమెరికాకి వెళ్తారు, అతుక్కుపోతారు ఐస్కాంతంలాగా. అమెరికావే అంత బెటర్ అంటే 1,000,000 రెట్లు పరలోకం అంత బాగుంటుంది. దేవుడు ఉండే స్థలము, పవిత్రమైన స్థలము, సమాధానమైన స్థలము, ఉల్లాసించే స్థలము. పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోతే బెటరు, కానీ నేను వెళ్ళిపోతే నా పని అన్ఫినిష్డ్, కంప్లీట్ అవ్వలేదే. ఏంటి ఆయన ఆశ, ఏంటి ఆయన వాంఛ, ఏంటి ఆయన గురి, ఏంటి ఆయన గమ్యము, ఏంటి ఆయన ఏమంటారు హృదయంలో ఉన్న ఆలంపన ఏంటంటే, ఉన్న విశ్వాసుల్ని, ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘస్థుల్ని క్రీస్తు పోలు దిద్దాలి. వీరి క్రీస్తు సారూప్యములో రావాలి. ఏదో వారు ఇచ్చిన కానుకలు తీసేసుకొని, వారు పెట్టే అన్నాలు తినేసి, వారు ఇచ్చిన వస్త్రాలు తీసుకుని, వారు ఇచ్చే ప్రేమకైన మాటలు పొందేసి టాటా బాబాయ్ చెప్తాం కాదు. కానీ నేను వారిని క్రీస్తు సారూప్యంలో దిద్దాలి. చూడండి, ఒక సేవకుడు ఆశలా ఉండాలండి. ఎంతమంది నా సంఘానికి వస్తున్నారు అది కాదు, ఎంతమందిని నువ్వు క్రీస్తులాగా సిద్ధపరిచావు. నీ సంఘానికి 1,00,000 మంది రావచ్చు, 1,00,000 మంది క్రీస్తులాగా ఉన్నారా? 1,00,000 మంది పేర్లు తెలుసా నీకు? 1,00,000 మంది వారి అవసరతలు, వారి భారములు, వారి కుటుంబంలో ఉన్న పోరాటములు, వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలను ఎరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? అంటే ఏంటి నీ ఉద్దేశము? పౌలు ఉద్దేశము ప్రతి ఒక్కడు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కడు క్రీస్తు స్వారూప్యములో దిద్దబడాలి, సరి చేయబడాలి,
తను పరిపూర్ణమైన దేవుని చిత్తములో సంఘస్థులు ఉండాలి అని వారి కోసం ప్రార్థిస్తాం, వారి కోసం విజ్ఞాపన చేస్తాం, వారిని క్రీస్తులో నడిపించాలని ఆశ ఉంది. పాపం ఆయనకి ఆశ ఉంది, కానీ అవకాశం ఉందనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆశ ఉంది. ఎప్పటికైనా తండ్రికి తన బిడ్డలతో ఉండాలని ఆశ. ఏమంటే తన బిడ్డలను ఇంకా ఆ తండ్రి వృద్ధుడైపోయినా కూడా నాకు ఆ బిడ్డలను చూసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ మానవులమైన మనం ఎంతకాలం ఉంటాం? కొంతకాలమే ఉంటాం. ఈ లోకమును మనం విడిచిపెట్టాల్సిందే. మనం లోకముని గుడ్ బై చెప్పాల్సింది. మనం ఇష్టమైన వారిని, మన ప్రియమైన వారిని విడిచిపెట్టి మన ప్రియమైన ప్రభు సన్నిధికి వెళ్ళాల్సిందే. కానీ పౌలు ఆశిస్తున్నాను అని చెప్తున్నాడు. ఈజ్ గివింగ్ వన్ ఆఫ్ ద వ్యాలిడ్ రీజన్స్. బట్ ఏంటంటే మరి చరిత్ర చెప్పేది ఏంటంటే మేబీ 1 year ఉన్నాడేమో, మనకు కరెక్ట్గా తెలియదు. కానీ ఆయన జీవిత యాత్ర చివరికి వచ్చినప్పుడు ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక రాసినట్టు మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత 27వ వచనం ఒకసారి చూద్దామండి దయచేసి. మనం ముగించుకుందాం. ఒక 27వ వచనం చదవండి దయచేసి. మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచనయై ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాగా ఆయన పక్షంన శ్రమపడుటయు ఆయన పక్షంన మీకు అనుగ్రహింపబడెను. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాడు. అంటే ఏక మనసు. చూడండి, ఎక్కడ దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సంఘములో ఏక మనసు ఉంటుందండి. ఇప్పుడు సంఘములో వ్యత్యాసాలు, సంఘములో ఎడబాటులు, సంఘములో కలవరాలు, సంఘములో పుకార్లు, సంఘములో ఏమంటే ఒకరి వైపు ఒకరి అవిధేయతలు చూపించడం జరుగుతుందంటే ఆ సంఘములో దేవుని ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మడు ఎక్కడుండో అక్కడ ఏక మనసు ఉన్నది, యూనిటీ. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఏమంటే పరిశుద్ధాత్మ సౌందర్యమైన కార్యం జరిగేది ఏంటంటే మన హృదయముల్లో ఉన్న వ్యత్యాసాలు తొలగించేవాడు, మనల్ని ఇతరులని క్షమించి ఒకరి క్షేమను ఒకరు ఆలోచించే ఏక మనసును సృష్టించేవాడు పరిశుద్ధాత్మ. పౌలు అన్నాడు, మీ పరిశుద్ధాత్మతో మీరు ఏక మనసుతో స్వార్థ ప్రకటించాలి, ఏక మనసుతో మీరు క్రీస్తు శ్రమల్లో అనుభవించాలి, ఏక మనసుతో. చూడండి, మనం ఒక తాడు కట్ చేయాలని టక్కనలాగితే ఊడిపోద్ది, కానీ అదే 4 కానీ 5 కానీ 10 అది దాన్ని తెంపాలని తెంపలేము. మనం అనేక సార్లు సంఘంలో ఉన్నవారు వ్యత్యాసాలకు కారణమైపోతున్నారు. కారణం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్మ కార్యము లేదు. సో ఈ మాటలు మనం చూస్తున్నాం. పౌలు ఆ మాటలు చెప్తూ చివరిగా ఈ మొదటి అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం క్రీస్తులా జీవిస్తున్నామా? నేను జీవిస్తే క్రీస్తు కోసం చావైతే లాభం. నువ్వు క్రీస్తు కోసం బ్రతుకుతున్నావా? లేకపోతే ఉద్యోగం కోసం బ్రతుకుతున్నావా? చదువుల కోసం బ్రతుకుతున్నావా? ఆస్తులు డబ్బుల కోసం బ్రతుకుతున్నావా? లేకపోతే నువ్వు లోకంలో ఇష్టమైన వారి కోసం బ్రతుకుతున్నావా? యేసు కోసం బ్రతుకయ్యా. నీ కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్య, నీ కోసం జీవం ఇచ్చిన యేసయ్య కోసం నువ్వు ఆయనకు అప్పచెప్పుకో. దయచేసి ఈరోజు మీ జీవితాలు దేవునికి ఇవ్వండి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. నీ బిడ్డలమైన మేము నాయన నీ కోసం జీవించేవారు ఉండడానికి సహాయించి. అవును నాయన, అనేక సార్లు అనేక విధములుగా నీ కోసం జీవిస్తామని తీర్మానం చేసుకుని లోకం కోసం, పాపం కోసం మేము జీవిస్తున్నాం. మమ్మల్ని క్షమించిన ఆయన. అయ్యా, జీవిస్తే నీ కోసం చావైతే లాభం. పౌలు ఎలాగ తను తాను సిద్ధపరచుకుంటున్నాడు, ఎలాగ తను తాను అయ్యా నీకు అంకితం చేసుకొని తన జీవితం అంతా, తన శేష జీవితం అంతా నీ కోసం బ్రతికాడు. అలాంటి బ్రతుకులు మాకు దయచేయను ఆయన. నీ చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుంటానికి సహాయం చేయమని, ఈ వాక్యాన్ని ముద్రించమని యేసునామములో ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ స్క్రీన్ మీద కడుతున్న నెంబర్కి వాట్సాప్ వాయిస్ మెయిల్ పంపించవచ్చు. మరి దేవుని చేతి మీద అయితే మరలా రేపు కలుసుకుందాం. మరి ఈ భారమైన పరీక్షలు మీరు కూడా పాలు పొందొచ్చు. మీ గూగుల్ లిప్పి మీ కానుకలు మా ఆన్లైన్ గూగుల్ పే, ఫోన్పే ద్వారా పంపించవచ్చు. దేవుని చేతి మీద రేపు కలుద్దాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.